కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సాంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేసుకునే యాత్ర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగాలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తరువాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. జనవరి 2007లో చివరగా ప్రయోగాలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా, అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15న ఒక్కరోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. 2001లో జరిగిన చివరి కుంభమేళాకు దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవటం ప్రపంచ చరిత్రలోని తొలిసారి కావడం విశేషం. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేక జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకయే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగాలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్ లో నిర్వహించిన కుంభమేళాకు 75 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలాలలోకి కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవటం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. పురాతన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్లంతా బూడిద రాసుకుని కనిపిస్తారు. నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు. ఇప్పటి వరకు జరిగిన కుంభమేళాలు. పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం ప్రకారం 1894 జనవరిలో ప్రయాగాలో జరిగిన కుంభమేళాలోనే ఆయన గురువు శ్రీ యుక్తేశ్వరులు మొదటిసారిగా మహా అవతార్ బాబాజీని కలుసుకున్నారు. 2001లో కుంభమేళాను ప్రయాగాలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించారని అంచనా. 2003 జూలై 27 నుండి సెప్టెంబర్ 7 మధ్య నాసిక్ లో నిర్వహించిన కుంభమేళాలో మొత్తం 39 మంది, అందులో 28 మహిళలు, 11 మంది పురుషులు చనిపోగా 57 మంది వరకు గాయపడ్డారు. ఆ సమయంలో అనేక మంది భక్తులు మహాస్నానం లేక పవిత్ర స్నానం ఆచరించేందుకు గోదావరి నది ఒడ్డున వేచి ఉన్నారు. 2007 ప్రయాగాలో జరిగిన అర్ధ కుంభమేళాకు దాదాపు 30 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. 2010లో మకర సంక్రాంతితో జనవరి 14న ప్రారంభించి శాఖా పూర్ణిమ స్నానం ఏప్రిల్ 28 వరకు జరిగే పూర్ణ కుంభమేళాకు హరిద్వార్ ఆతిథ్యం ఇచ్చింది. మిలియన్ల కొద్ది హిందూ యాత్రికులు ఈ మేళాకు హాజరు కావడం జరిగింది. ఒక ఏప్రిల్ 14వ తేదీ నాడే దాదాపు 10 మిలియన్ల ప్రజలు గంగా నదిలో స్నానం ఆచరించడం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 2010 జనవరి 14 నుండి దాదాపు 40 మిలియన్లకు పైగా ప్రజలు గంగలో స్నానం ఆచరించినట్లు తెలుస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే మత వేడుకగా పిలిచే కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు అవుతారు. ఇంత పెద్ద సంఖ్యలో వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడిపింది. భవిష్యత్తులో ఈ వేడుకను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ హాజరైన ప్రజానీకం యొక్క శాటిలైట్ ఫోటోలను తీసుకోవడం జరిగింది.
హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీరసాగర మతన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. పురాణాలను పరీక్షిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మతనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల లేక రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం అంటే కుండ కనబడగానే పొట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు అంటే మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జాయిని, నాసిక్లలో కొన్ని అమృత బిందువులు చిలకరించాడని నమ్ముతారు. 1903లో దాదాపు 4 లక్షల మంది కుంభమేళాకు హాజరైనట్లు తెలుస్తుంది. 1954లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో తొక్కిసులాట జరిగి దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడడం కూడా జరిగింది. 1998 ఏప్రిల్ 14లో హరిద్వార్ లో జరిగిన కుంభమేళాకు 10 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ అరుదైన మేళా 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.